బాబు విజన్కే జగన్ విజన్కే బాబు సర్కార్ జై. కర్నూలులోనే హెచ్ఆర్సీ లోకాయుక్త హైకోర్టు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం మీద జగన్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఏపీ గవర్నమెంట్ ఒప్పుకున్నట్లయింది చంద్రబాబు గారి ప్రభుత్వం. సచివాలయాలు ఇక స్వర్ణగ్రామం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరు మార్చుకోకుంటే తీవ్ర చర్యలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య. సో ఇప్పుడు స్వర్ణ గ్రామాలను పెట్టడం ద్వారా నాకేమర్థమైందంటే పురుషోత్తమ్ రెడ్డి గారు, సో జగన్ గారు ప్రతి గ్రామంలోనూ ఒక బంగారం లాంటి సంపద సృష్టించారని అర్థమవుతోంది కదా. సో వాళ్ళు తెలిసి తెలియక ఆలోచించి పెట్టారో ఆలోచించకుండా పెట్టారో కానీ ఒక వాస్తవం ఒప్పుకున్నట్లే కదా. ప్రతి గ్రామంలోనూ సంపద బంగారం స్వర్ణం అనే దాన్ని సంపాదించినట్లే కదా. మరోవైపు ఈ ప్రజాభిప్రాయానికి ఒత్తిడి లొంగే కర్నూలులో లోకాయుక్తను హెచ్ఆర్సీ ఉంచినట్లే కదా. ఇందాక మెడికల్ కాలేజీ ఇష్యూలో అప్పుడు మాట్లాడుకున్నాం, ప్రజాభిప్రాయానికి లొంగాల్సిన పరిస్థితి వస్తుందని. సో స్వర్ణ గ్రామాలు అని పెట్టడం ద్వారా, స్వర్ణ గ్రామం అని పెట్టడం ద్వారా జగన్ గారి సంపదని ఓకే ఎకనాలెడ్జ్ చేసినట్లేనా? కొమ్మిడి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదులు కదిలించడానికి వీలైన పునాదులు అవి. ఇప్పుడు కర్నూలులో ఏర్పాటు చేసిన లోకాయుక్త వాటిని కదిలించే పరిస్థితి లేదు. ముఖ్యంగా గ్రామ సచివాలయాలు అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘటన. ఎందుకంటే ఒకప్పుడు సెక్రటేరియట్ అంటే మనం యాడికి పోవాలి, రాజధానికి పోవాలి, స్టేట్ హెడ్ క్వార్టర్. ఈ రోజు సెక్రటేరియట్ అని గ్రామాలు ఎవరిని అడిగితే ఏం పేరు చెప్తారు తెలుసా? మా ఇంటి పక్క ఉండేదని చెప్తారు. అంటే ప్రతి గ్రామానికి ఒక సెక్రటేరియట్ లాగా దాన్ని తీసుకొచ్చి తీర్చిదిద్దారు. ఇప్పుడు గ్రామ సచివాలయం ఎంత బాగుందో పేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకుంటే జగన్ ఫోటో తీసి మీ ఫోటో పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. దానికి స్వర్ణం అంటే పలకడానికి కూడా ఇబ్బంది ఏం లేదు. రెండో పాయింట్ ఏంటంటే పేరు తొలగించవచ్చు, చరిత్రను తొలగించలేరు కొమ్మినేని గారు. మీకు గుర్తుంటే ఆరోగ్యశ్రీ పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడు వచ్చింది? జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఒక 5 ఏళ్లు మాత్రమే రాజశేఖర రెడ్డి పేరుతో వచ్చింది. కానీ ఎవరినైనా ఆరోగ్యశ్రీ అంటే ఎవరి పేరు చెప్తారు? రాజశేఖర రెడ్డి పేరే చెప్తారు. కాబట్టి చరిత్రలో తన పాత్ర నిజాయితీగా పోషించిన వాళ్ళని పేరు లేనంత మాత్రాన మర్చిపోరు. గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, లేదా రాజధాని కూడా కొన్ని కార్యాలయాలు వివిధ ప్రాంతాల్లో పెట్టాలనే కాన్సెప్ట్ కావచ్చు, చరిత్ర ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి పేరే ఉంటుంది. సరే పేరు కనీసం సంతోషించాను. నేనేంటే పేరు మార్చారు సంతోషం, వ్యవస్థను నేను ఇంకా సంతోషిస్తున్నా. స్వర్ణం అని పేరు పెట్టడం ద్వారా జగన్ గారు ప్రతి గ్రామంలోనూ ఒక స్వర్ణాన్ని సృష్టించాడని చెప్పి సంపదే కదా అది. ఖచ్చితంగా పేద ప్రజలకు ఒక స్వర్ణమే కదా అది. ఒకప్పుడు కొమ్మినేని గారు మీకు తెలుసు, ఒక గ్రామంలో ఒక పేదవాడు ఒక సంక్షేమ పథకం రావాలంటే ఆ ఊర్లో ఉన్న రెడ్డో నాయుడు పోయి అడుక్కోవాల్సిందేగా, వాళ్ళ ఇంటికాడ పనిచేయాల్సిందేగా. ఆ రోజు నుంచి ప్రభుత్వ అధికారులే వెళ్ళి ఇది నీ పథకము అంటున్నారు. అది కదా ఆత్మగౌరవం అంటే. ప్రతి గ్రామంలోనూ స్వర్ణ ఇది సచివాలయాల బిల్డింగ్లు, రైతు భరోసా బిల్డింగ్లు, విలేజ్ క్లినిక్ బిల్డింగ్లు ఇవన్నీ వచ్చినాయంటే అవన్నీ గ్రామానికి సంపదే కదా. అది ఆ రకంగా స్వర్ణం అనే పదానికి నాకైతే జగన్ గారే స్వర్ణం సృష్టించారు అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం ఆ పేరును కూడా. కాకపోతే పేరు పక్కన జగన్ స్వర్ణం అని పెట్టలేదు తప్ప జగన్ గారు చెప్పినట్టుగా ఒప్పుకున్నట్టు అయింది. శివశంకర్ గారు మీరేమంటారు? సో జగన్ గారిని వాళ్ళు చంద్రబాబు గారు మెచ్చుకుంటున్నారబ్బా, స్వర్ణం అని పేరు పెడుతున్నాడబ్బా, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు కావాలంటే జగన్ స్వర్ణ సృష్టి అని పెట్టుకోండి, కావాలండి స్వర్ణ సంపదని. సార్ ఏది ఏమైనా కూడా ఈ వ్యవస్థను కొనసాగింపు అనేటువంటిది ప్రధానమైంది. ఈ వ్యవస్థను ఆయన రూపుమాపాలనేసి ఏం చేయాలన్నా కూడా, జగన్ గారి పేరు తీసేయాలన్నా కూడా ఆ వ్యవస్థను ఆర్బీకే కేంద్రాల్లాగా నిర్వీర్యం చేస్తారేమో అనుకున్నాం. కానీ ఇందులో అవకాశం లేదు. గ్రామ వార్డు సచివాలయాలే ప్రధానమైంది. ఈ రోజు ఎంఆర్ఓ వాళ్ళు, ఎంపీ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళట్లేదు. పూర్తిగా ఆ గ్రామాల్లో వాళ్ళ సేవలు 542 రకాల సేవలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో ఆ సేవలు అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు దాన్ని తీసేయాలనేసి జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం అని ఒక న్యూట్రల్ గా సచివాలయం అంటే పేరు పెట్టారు జగన్ గారు. దాన్ని తీసేసి ఆ స్వర్ణ గ్రామం మీరనేది అక్షరాల ఆ గ్రామానికి స్వర్ణమే అది. ఎందుకంటే కనుక పరిపాలన అంతా కూడా అక్కడే జరుగుతా ఉంది. ప్రజలకు కావలసిన చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు పరిష్కారం అక్కడే ఉంటది. కాబట్టి ప్రజలకి సంబంధించినటువంటిది ఆ గ్రామానికి అవి స్వర్ణ గ్రామాలే. మీరు పేరు మార్చుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి బంగారు స్వప్నం ఏదైతే కళ ఉందో, ప్రజల కళ, గాంధీజీ కళలు కన్నటువంటి ఆ యొక్క గ్రామ స్వరాజ్యం తీసుకొని వచ్చేసేసి ఒక బంగారు గ్రామాలుగా చేసి పెట్టాం కాబట్టి ఆయన అలా పెట్టారు.
ఈ రోజు ప్రజలందరికీ తెలుసు. అలా వెళ్తున్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళకి భయం ఏంటంటే సార్, అటా వెళ్తున్నప్పుడు ఊర్లో వాళ్ళు ఎటువంటి తప్పించుకో, గ్రామంలో కొత్త వాళ్ళు పండగలకు వచ్చినా ఉండే వాళ్ళు ఉన్నా కూడాను సచివాలయం దగ్గరికి వెళ్దాం, అది చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. కాస్త ముందుకెళ్తే రైతు భరోసా కేంద్రాలు, వాళ్ళు నిర్వీర్యం చేసినా కూడా ప్రభుత్వ ఆస్తులు ఏం కూలగొట్టలేరు కదా, కూలగొట్టాలని ప్రయత్నం చేసినా కూలగొట్టారు. అటు చూసా ఇది రైతు భరోసా కేంద్రం జగన్ గారి. కాస్త ముందుకెళ్తే విలేజ్ క్లినిక్, ఒక్కొక్క దగ్గర సముదాయాలు. అదే ఆ ఊరికి స్వర్ణమైంది సార్. కేరాపట్నం చెప్పాలంటే కనుక ఆ ఊర్లో ఆ యొక్క బిల్డింగ్లే కొత్త బిల్డింగులు, అది కూడా ఒకే సెక్షన్ లో రాష్ట్రం అంతా 15,002 బిల్డింగులు, శాశ్వత బిల్డింగులు కట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి అతి పెద్ద అభివృద్ధి. వాళ్ళు ఏదో 2 పరిశ్రమలు రూపాయికి 2 రూపాయలకి భూములు ఇచ్చేసి వచ్చిన డబ్బాలు కొట్టుకోవడం కాదు, కళ్ళ ముందర కళ్ళెదుట ప్రజలే సాక్ష్యంగా ప్రజల మధ్యలో శాశ్వతమైనటువంటి భవనము, ఒక్కొక్క భవనములో 10 మంది శాశ్వత ఉద్యోగులు ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చేటువంటిదే స్వర్ణ గ్రామము. మీరు ఇంకా నిజంగా జగన్ స్వర్ణ గ్రామం అనేటువంటిది పెట్టింటే ఇంకా బాగుండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి బంగారు సంపదలది. మీలాగా సంపద సృష్టిస్తామని మేము ఎప్పుడు డబ్బాలు కొట్టుకోలేదు. ప్రజల చేత ప్రజల దగ్గరే పరిపాలన అందించాము, శాశ్వత భవనాలు కట్టించాము. రైట్. మా బోటి వాళ్ళం అయితే చంద్రబాబు గారి పేరు పెడుతున్నందుకు మద్దతు ఇవ్వాల్సింది. ఎందుకంటే జగన్ గారికి అంత గొప్ప పేరు తీసుకొస్తున్న ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది కదా. స్వర్ణాన్ని ప్రతి గ్రామంలోనూ స్వర్ణాన్ని సృష్టించాడు జగన్ అన్న విషయాన్ని ప్రతి క్షణం ప్రజలకు గుర్తుండేలాగా చంద్రబాబు గారు చేస్తున్నారు అనుకో. మీరు బాగా చెప్తున్నారు సార్. పేరు మార్చుకుంటారేమో, మీ షో పేరు మార్చుకుంటారేమో. సరే, పేరు మార్చుకుంటే అది వేరే విషయం. అప్పుడు మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి బంగారు గ్రామాలని గుర్తొస్తాయి జనాల కంటే పేరు మారుస్తారు. ఆలోచించాలి. ఆయన చెప్తే కృష్ణదేవరాయలు గారును జనసేన బాలశౌరి గారు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీకి రాష్ట్రానికి 4,000 కోట్ల, దాదాపు 3,200 నుంచి 4,000 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికి కూడా మద్దతు ఇచ్చారు. కనీసం నిలదీయలేని దైన్య స్థితికి, ఏది వీళ్ళ మీద ఆధారపడినటువంటి కేంద్రాన్ని ప్రశ్నించలేని దైన్య స్థితికి చంద్రబాబు గారి ప్రభుత్వం, చంద్రబాబు గారి పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎందుకు వెళ్ళాయి అంటారు పురుషోత్తం రెడ్డి గారు? కనీసం మేము వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పొచ్చు కదా. అవినాష్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నం చేశారో అది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది లేకపోతే కోట్లాది మంది వ్యవసాయ కూలీలు కానీ పేదలకు ఒక వరం లాంటిది. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం యూపీఏ గవర్నమెంట్ లో వామపక్షాల ఒత్తిడి మేరకు తీసుకొచ్చిన పథకం. అంటే ఖచ్చితమైన పని దినాలని ప్రతి ఏటా కల్పించడం ద్వారా ఈ వలసలు ఆపడం, ఆత్మహత్యలు ఆపడం ఆ రోజు యొక్క లక్ష్యం. దాన్ని మెల్లిగా నీరుగార్చే ప్రయత్నంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుంటోంది. 100% కేంద్ర ప్రభుత్వం వాటా తగ్గిపోతే రాష్ట్రాలకు అంత నిధులు ఉండవు. కొమ్మినేని గారు, వ్యాస్ట్ బడ్జెట్ ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి 40% పెట్టడం అంటే ఇంక దాన్ని ముగించేయడం అర్థం. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఆందోళనకు ఉద్దేశం రాష్ట్రానికి భారం అవుతుందని మాత్రమే కాదు, రాష్ట్రం 40% అంటే ఇంకా అది పథకం జరగదు. ఎందుకంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మనం జీతాలకి అప్పులు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితిలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే దాన్ని వాటి % వాళ్ళు 1,000 కోట్లు వెచ్చించే పరిస్థితిలో ఉంది ఆ ప్రభుత్వం. లేదు కాబట్టి రేపు ఏం చేస్తారు? మనకు ఆ శక్తి లేదు కాబట్టి దాన్ని నీరు గారుస్తారు. వీళ్ళు 40% గ్రాంట్ ఇకపోతే కేంద్రం ఇచ్చేది కూడా ఇది. ఆ రకంగా 40% తగ్గడం మాత్రమే కాదు, వీళ్ళు ఎట్లా ఈరు కాబట్టి వాళ్ళు ఎవరు, మొత్తానికి జాతీయ ఉపాధి హామీ పథకం అనేది కనుమరుగే పరిస్థితి వస్తుంది. దాని ఫలితంగా వ్యవసాయ కూలీలు కరెక్టే సార్. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, వీళ్ళ మీద ఆధారపడిందని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనంత బలహీనంగా చంద్రబాబు గారు ఉన్నారా, ఆయన పార్టీ ఎంపీలు ఉన్నారా అన్నది ప్రశ్న. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంపీలు ఇవ్వండి చూపిస్తాను విశాఖ ఉక్కు మీద తడాకా అన్నారు కదా. కనీసం దీంట్లో అన్నా తడాకా చూపించాలిగా. ఆయన దీనికి సంబంధించిన మంత్రే కదా. కనీసం ప్రశ్నించలేకపోతున్నారేమి అంటే? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీలు ఇస్తే పోరాటం చేస్తారన్నాడు. ఇప్పుడు పవర్ ఇస్తే ఏం చేస్తున్నాడు? 15 ఏళ్ళు సేవ చేస్తానంటున్నాడు. ఏమి లేనప్పుడు మౌనం ఉన్నప్పుడు 15 ఏళ్ళు పవర్ ఇస్తే 15 ఏళ్ళ పాటు సోషల్ మీడియాలో చిటికలు వేస్తున్నాడంట, కామెంట్ పెట్టారు. అది ఆయన పరిస్థితి. కాబట్టి ఆయన నుంచి మనం ఆశించలేము. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం మీద ఫైనాన్స్ విషయంలో అన్ని విషయాల్లో ఆధారపడడం, కొన్ని పథకాలని డైవర్ట్ చేయడం, వీటన్నిటి కారణాల రీత్యా కేంద్రాన్ని అడిగే పరిస్థితిలో లేరు. కేంద్రాన్ని అడగరు. ఎట్లా అడగం కాబట్టి పొగిడితే అన్న మంచి జరుగుతుంది అనుకుంటారు వాళ్ళు. ఎట్లా అడగలేరు కాబట్టి పొగిడితే, కనీసం ఎట్లా అడగలేనప్పుడు పొగిడితే బాగుంటుందని చివరికి ప్రభుత్వం వీళ్ళని అడ్డుకుంటున్నారు. వాళ్ళు నిజానికి కేంద్ర మంత్రులేమో ఆన్సర్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లోక్సభలో నిలదీసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బీజేపీ వాళ్ళు గుమ్ముంటున్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. అంటే వాళ్ళ పాత్ర వీళ్ళు పోషిస్తున్నారు. అంటే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దీనివల్ల రాష్ట్రానికి మేలు చేసేలాగా మాట్లాడింది అవినాష్ రెడ్డి మరి కాదా? అలాగే ద్రోహం చేస్తున్నది తెలుగుదేశమా జనసేనకు అవదా? 4,000 కోట్ల రూపాయల సుమారుగా పోని 3,000 కోట్లు అనుకుందాం, 3,000 కోట్లు వదిలేసుకోవడానికి తెలుగుదేశం జనసేన సిద్ధమైతే అంతకంటే ద్రోహం ఏముంటుంది అనే ప్రశ్న వస్తే ఏం చెప్తారు అనేది పాయింట్. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడే ప్రశ్నలన్నీ కూడా ఇట్లా విస్తృతంగా ఉంటాయి. ఆయన బ్రాడ్ గా మాట్లాడతారు, చాలా ఎఫెక్టివ్ గా మాట్లాడారు. అలా మాట్లాడారు కాబట్టి ఈ రోజు అది చర్చనీయాంశం అవుతా ఉంది. కొమ్మినేని గారు ఇక్కడ వాళ్ళు 3,000 రూపాయల భారం అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు, అసలు పథకం ఎత్తేస్తారని నేను అంటున్నాను. పథకం ఎత్తే అది అవినాష్ రెడ్డి గారు ఈ పేరుతో పథకం ఎత్తే అంటే అయిపోతుంది. కరెక్ట్, అదొక యాంగిల్ అనుకోండి మీరు చెప్పింది.